హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. రేపటి మార్కెట్స్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసే ముందు లాస్ట్ వీక్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మీరు నిఫ్టీ 50 అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. సో లాస్ట్ వీక్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అనేది లెట్స్ కన్సిడర్ ఇంకా మనకు అండర్ పర్ఫార్మింగ్ అని కన్సిడర్ చేయొచ్చు. సో లాస్ట్ వీక్ లో డే బై డే కేసెస్ కంటిన్యూగా పెరుగుతున్న కొద్దికి మార్కెట్స్ అయితే మనం బై ర్యాలీ అనేది చూసాం. సో దానికి రీజన్స్ ఏంటంటే లాస్ట్ వీక్ లో ఉన్న న్యూస్ లో హైలైట్ న్యూస్ కూడా చూద్దాం ఒకసారి. సో లాస్ట్ వీక్ ఉన్న న్యూసెస్ లో సో మేజర్ గా ఉన్న హైలైట్ న్యూస్ ఏంటంటే సో మార్కెట్ లో మేజర్ గా స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ అనేది జరిగింది. లైక్ మనం లాస్ట్ సండే కూడా మనం ఒక వీడియో అప్లోడ్ చేసాం. ఆ వీడియో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. లాస్ట్ 2 వీక్స్ నుంచి మార్కెట్స్ లో కంప్లీట్ గా స్టాక్స్ డ్రివెన్ మూవ్మెంట్ అయితే జరుగుతుంది. సో ద మేజర్ రీజన్ ఏంటంటే చాలా స్టాక్స్ వాటి యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. అన్ని చాలా మంచి పాజిటివ్ న్యూస్ వస్తుంది. అండ్ లాస్ట్ వీక్ ఉన్న స్టాక్స్ లో కూడా మేజర్ గా టాటా స్టీల్ అండ్ కోఫోర్జ్ అనేది మనం చాలా పాజిటివ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ థర్స్డే అండ్ ఫ్రైడే మీరు అబ్జర్వ్ చేస్తే మెటల్ స్టాక్స్ అనేది చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అని మెటల్ ఇండెక్స్ అనేది. సో దానికి మేజర్ రీజన్ టాటా స్టీల్. అండ్ అలాగే ఆర్బీఐ వాళ్ళు లాస్ట్ ట్యూస్డే ఒక న్యూస్ అనేది అనౌన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ 50,000 crores అనేది హెల్త్ కేర్ వాళ్ళకి లోన్స్ గా ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే హెల్త్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడానికి. సో లైక్ కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో దానికి రిలేటెడ్ గా ఉన్న న్యూస్ అనేది లైక్ లాస్ట్ ట్యూస్డే అనేది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. సో దీస్ ఆర్ ది మేజర్ హైలైట్స్ ఫర్ ది లాస్ట్ వీక్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒకసారి ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ డేటా చూసుకుంటే లైక్ లాస్ట్ ఫ్రైడే మీరు క్లియర్ గా చూడండి. 7th ఫ్రైడేన ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మోర్ దాన్ 1142 crores అనేది సెల్లింగ్ జరిగింది. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో 1468 crores బయింగ్ జరిగింది. అండ్ ఓవరాల్ గా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నియర్లీ అరౌండ్ 5,000 crores సెల్లింగ్ జరిగింది ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లో. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో నియర్లీ 2,000 crores లైక్ బయింగ్ జరిగింది. ఇట్స్ నాట్ అప్ టు ది మార్క్. ద మేజర్ రీజన్ లైక్ మీకు అందరికీ తెలుసు కోవిడ్ కేసెస్ లైక్. అండ్ అట్ ది సేమ్ టైం చాలా స్టేట్స్ కూడా వాటి యొక్క లాక్డౌన్ లైక్ కంప్లీట్ లాక్డౌన్ డిక్లేర్ చేస్తున్నాయి. ఈవెన్ తమిళనాడు డిక్లేర్ చేసింది. అండ్ చాలా స్టేట్స్ వాటి యొక్క లాక్డౌన్ ఇంకా అనౌన్స్ చేస్తున్నాయి. సో మేబీ ఇట్ కెన్ క్రియేట్ పానిక్. ఇంకా ఫర్దర్ న్యూస్ లోకి వెళ్తే అప్కమింగ్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వీక్ లో నియర్లీ 165 కంపెనీస్ ఆల్మోస్ట్ 165 కంపెనీస్ వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. అందులో మేజర్ గా ఉన్న కంపెనీస్ వచ్చేసరికి ఏన్షియన్ పెయింట్స్, లూపిన్, బీపీఎల్, వేదాంత, సిప్లా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అండ్ ఎల్ఎన్టీ. సో దీస్ ఆర్ ది వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్. నిఫ్టీ 50లో ఉన్న చాలా బెటర్ స్టాక్స్ ఇది. సో మేబీ ఈ వీక్ లో కూడా స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బికాస్ చాలా మంచి స్టాక్స్ అనేది వాటి యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఖచ్చితంగా ఈ న్యూస్ అనేది మార్కెట్స్ ఇంపాక్ట్ చేస్తుంది. సో అట్ ది సేమ్ టైం ఈ వీక్ లో మేబీ వాలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు. బికాస్ ఎందుకంటే ఓన్లీ 4 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే. సో థర్స్డే వచ్చేసరికి మనకి హాలిడే బికాస్ రంజాన్ ఉంది కాబట్టి. సో థర్స్డే ఏదైతే మనకి వీక్లీ ఎక్స్పైర్ ఉందో అది వెన్స్డే వీక్లీ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి సో మేబీ వాలటిలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేఫ్ గా ట్రేడ్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి నిఫ్టీ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా నిఫ్టీ 50 లైక్ రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో లెట్స్ గో టు ఆప్షన్ అనాలిసిస్, ఆప్షన్ చైన్. సో లాస్ట్ వీక్ నిఫ్టీ వచ్చేసరికి అరౌండ్ 14,823 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో లెట్స్ కన్సిడర్ 14,850 ఇస్ అట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ కనుక ఫర్దర్ అప్ ర్యాలీ కనుక వెళ్తే సో ఇమీడియట్ గానే రెసిస్టెన్స్ ఉంది 14,900 అనేది. సో రేపటి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు బై సైడ్ ఉండాలనుకుంటే 14,900 పైన మార్కెట్ సస్టైన్ అయితే బై సైడ్ వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ 14,900 పైన మార్కెట్ సస్టైన్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ విల్ బి 15,000 which has an open interest of almost 32,891. సో 15,000 అండ్ లాస్ట్ వీక్ కంప్లీట్ గా మార్కెట్స్ అండ్ లైక్ చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. లాస్ట్ వీక్ కంప్లీట్ గా 14,400 నుంచి 15,000 ఈ లెవెల్ ఉన్న మార్కెట్స్ రేంజ్ బౌండ్ లో మూవ్ అని. అండ్ అలాగే ఇంకా ఫర్దర్ 15,000 కూడా బ్రేక్ చేస్తే సో ద నెక్స్ట్ లెవెల్ విల్ బి 15,100 అండ్ 15,200. సో ఆల్మోస్ట్ 15,200 దగ్గర చాలా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయి ఉంది. అలాగే ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ లైక్ ఎట్ ది మనీ కంటే ఇంకా డౌన్ సైడ్ వెళ్తే అరౌండ్ 14,850 కంటే ఇంకా డౌన్ సైడ్ వెళ్తే ఇమీడియట్ సపోర్ట్ విల్ బి 14,800 విచ్ హ్యాస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 28,000. ఈవెన్ అది కూడా బ్రేక్ చేస్తే 14,700 విచ్ హ్యాస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 26,000. అండ్ ఇంకా ఆల్మోస్ట్ 14,500 అనేది 37,621 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేబీ ఈ వీక్ లో మార్కెట్స్ అనేది 14,500 నుంచి 15,200 ఈ లెవెల్స్ లోనే మార్కెట్ ఎక్స్పైర్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ లెవెల్స్. ఒకసారి మనం చార్ట్ లో కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వన్ సెకండ్. సో ఈ వీక్ ఎక్స్పైరీ అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ విల్ ఎక్స్పైర్ ఇన్ బిట్వీన్ 14,200 నుంచి అట్ ది సేమ్ టైం 14,500.
మేబీ ఈ రేంజెస్లో మార్కెట్ ఎక్స్పైర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అది కూడా మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే లైక్ ఆ డేటా ప్రకారం డిస్కస్ చేస్తే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ రేపటి మార్కెట్స్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు లాస్ట్ ఫ్రైడే ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడ నుంచి కన్సిడర్ చేసుకుంటే నేను నా లైక్ ఇఫ్ ఇన్ కేస్ నేను నా ట్రేడింగ్ ప్లాన్ అనేది, సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ 14,900 పైన సస్టైన్ అయితే నేను బై సైడ్ లో ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ 14,900 పైన మార్కెట్ సస్టైన్ అయితే 15,000 విల్ బి ది ఇమీడియట్ రెసిస్టెన్స్. ఈవెన్ అది కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్ డేస్ లో 15,100 అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక డౌన్ సైడ్ ర్యాలీ అయితే 14,800 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లైక్ ఇది చాలా లైక్ లాస్ట్ వీక్ మొత్తం ఇది చాలా స్ట్రాంగ్ యాక్ట్ చేసింది. అలాగే 14,700 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ అప్కమింగ్ డేస్. బట్ రేపటి రోజు మాత్రం మార్కెట్ నేను బయింగ్ ఆపర్చునిటీ సైడ్ ఉండాలనుకుంటే 2 కండిషన్స్. ద ఫస్ట్ కండిషన్ విల్ బి హియర్ యూ కెన్ సీ అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్ రీజన్ ఉన్నంత వరకు బై సైడ్ ఉండొచ్చు మనం. అది కూడా 14,900 పైన మార్కెట్ సస్టైన్ అయితే రేపు మీరు బై చేయొచ్చు. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50 యాజ్ వి డిస్కస్. లైక్ మార్కెట్స్ అనేది స్లైడ్ గా 14,500 నుంచి 15,200 ఈ లెవెల్లో ఎక్స్పైర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో అకార్డింగ్ టు మార్కెట్ ఓపెనింగ్ బట్టి గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఆ సినారియో బట్టి సో మీ ట్రేడింగ్ సెటప్ తగ్గట్టు సో మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 32,900 దగ్గర క్లోజ్ అయింది. సో లెట్స్ సి ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూద్దాం. Bank Nifty options like we can consider 32,900 ni at the money strike price can consider చేసుకోవచ్చు, or else 33,000 we can consider both. So I'm considering 33,000 will be the at the money strike price. If in case 33,000 అనేది లాస్ట్ వీక్ మొత్తం కంప్లీట్ గా ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో దిస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బై సైడ్ ఉండాలనుకుంటే ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ సస్టైన్ అయితేనే యూ కెన్ గో ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. And at the center you can see there is a trend line forming over here. So trend line support కూడా తీసుకుంటుంది మార్కెట్. Until or unless markets ఈ trend line region ఉన్నంత వరకు you can go for buying opportunities. ఇది బ్రేక్ చేస్తే సెల్ సైడ్ వెళ్ళండి. సో 33,000 బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి అరౌండ్ 33,500. సో ఇది లాస్ట్ వీక్ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 33,500. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ రెసిస్టెన్స్. ఈవెన్ అది కూడా బ్రేక్ చేస్తే 34,000. సో ఆల్మోస్ట్ విచ్ హ్యాస్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, నియర్లీ 33,862 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. సో ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే యూ కెన్ కన్సిడర్ 34,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ డౌన్ సైడ్ కనుక ర్యాలీ కంటిన్యూ అయితే సపోర్ట్స్ విల్ బి అరౌండ్ 32,500 దగ్గర ఆల్మోస్ట్ 19,000 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది కాబట్టి లెట్స్ కన్సిడర్ 32,500 somewhere around here. So 30,500 will be the strongest support. If in case adi break cheste so 32,000. So these are the levels for bank nifty. But repate like ee week lo expiry vachesariki let's see almost 32,000 దగ్గర highest open interest ఉంది కాబట్టి let's say 32,000 will be the strongest support for this upcoming week expiry. అలాగే 34,000 దగ్గర ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అరౌండ్ 33,862 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది కాబట్టి ఈ వీక్ లో మార్కెట్స్ ఆర్ స్లైట్లీ టు బి ఎక్స్పైర్ బిట్వీన్ 32,000 నుంచి 34,000 ఈ రేంజ్ లో మార్కెట్స్ ఎక్స్పైర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ అప్కమింగ్ వీక్ మొత్తం ఈ లెవెల్స్ అనేది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ రేపటి రోజు కనుక మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే మార్కెట్స్ అనేది 33,000 పైన సస్టైన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ రీజన్ ఉన్నంత వరకు మీకు బై సైడ్ వెళ్ళొచ్చు. బయింగ్ ఆపర్చునిటీ వచ్చినాక వెళ్ళమని చెప్తున్నాను, అంతేగాని 33,000 పైన మార్కెట్ ఓపెన్ అయింది కదా అని ఇమీడియట్ గా బై చేయదు. మేబీ రేపు మార్కెట్స్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ అంటిల్ మార్కెట్స్ అనేది లైక్ కంప్లీట్ గా గ్యాప్ ని ఫిల్ చేయడానికి వెయిట్ చేయండి. గ్యాప్ ని ఫిల్ చేసి 33,000 లెవెల్ దగ్గర మీకు ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ దొరికితే అప్పుడు యూ కెన్ గో ఫర్ బై. అంతేగాని మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, లైక్ ఈ లెవెల్ క్రాస్ అయింది కదా, నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 33,500 అనుకుని మీరు బై చేస్తే మాత్రం దట్ విల్ ద బ్లండర్ మిస్టేక్. నెవర్ ఎవర్ డూ దట్. సో అకార్డింగ్ టు మార్కెట్ ఓపెనింగ్ సినారియో తగ్గట్టు మీరు ట్రేడింగ్ ప్లాన్ అనేది సో సెట్ చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం డిస్కస్ చేసినట్టు బ్యాంక్ నిఫ్టీ 32,000 నుంచి 34,000 లెవెల్ మధ్యలో ఎక్స్పైర్ అవడం స్కోప్ ఉంది. అలాగే నిఫ్టీ వచ్చేసరికి యాజ్ వి డిస్కస్డ్ సో 14,500 నుంచి 15,200 ఈ లెవెల్లో ఎక్స్పైర్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో దీస్ ఆర్ ది లెవెల్స్ అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మా నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ కాకుండా ఇంకా అందర్ ఒక 4 స్టాక్స్ లో రేపటికి
లెవెల్స్ అనేది మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్. So as you can see clearly, so there is a formation of pattern, symmetrical pattern అనేది you can see. So ఈ pattern break రేపు మార్కెట్స్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే you can go for buying opportunities. If in case మార్కెట్స్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే until or unless ఆ గ్యాప్ ఫిల్ అయినంత వరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకో. ఓకే, సో ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వచ్చి ప్యాటర్న్ లైక్ ఎట్ సైడ్ అండ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ డౌన్ సైడ్. సో అంటిల్ ఆర్ అన్లెస్ బ్రేక్అవుట్ అయినంత వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆ లెవెల్ తగ్గట్టు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ సినారియో తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ lines you can see. So 1906, 1925 and 1959 is your trend line breakdown జరిగిన తర్వాత మీరు లెవెల్స్ తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్ లైక్ లాస్ట్ థర్స్డే మనం ఫ్రైడేకి మనం ఒక వాచ్ లిస్ట్ గా కన్సిడర్ చేసి ఇచ్చాం. లైక్ మనం ఆల్రెడీ థర్స్డే ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఆ వీడియో క్లియర్గా డిస్కస్ ప్యాటర్న్ సిమెట్రికల్ ప్యాటర్న్ అనేది బ్రేక్ లైక్ ఇచ్చాం. సో ఈ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ జరిగింది. ఆల్మోస్ట్ యూ కెన్ సీ ఖచ్చితంగా మీకు బయింగ్ ఆపర్చునిటీ దొరికింది. సో ఎస్, సో ఇమీడియట్ గానే లైక్ ఆల్మోస్ట్ మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లోనే సో ఆల్మోస్ట్ మధ్యాహ్నం మీకు బయింగ్ ఆపర్చునిటీ. ఇన్ కేస్ ఈ ఆపర్చునిటీ కనుక మీరు మిస్ చేసుకుని ఉంటే నో ఇష్యూ. సో రేపటి రోజున కనుక సేమ్ ఇదే కన్సిడర్ చేస్తాను. బికాస్ ప్యాటర్న్ బ్రేక్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ డేస్ లో నేనైతే బై రాయాలి ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇమీడియట్ గా మాత్రం బై చేయదు. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ అని దాన్ని రీటెస్ట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ రేపు సేఫ్ గా ట్రేడ్ చేయాలనుకుంటే 11,397 పైన మార్కెట్ సస్టైన్ అయితే బై చేయండి. ఇది రేపటికి మాత్రమే కాదు, ఈ వీక్ మొత్తానికి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు బై సైడ్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వకపోతే మాత్రం డోంట్ గో ఫర్ బయింగ్ ఆపర్చునిటీ. ఇఫ్ మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అయితే మాత్రం యూ కెన్ డూ వన్ థింగ్. రేపు మార్కెట్స్ అరౌండ్ ఈ రేంజెస్ సమ్వేర్ అరౌండ్ 14,300 ఈ రేంజ్ లో మార్కెట్ ఓపెన్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇక్కడ కనుక ఓపెన్ అయితే మళ్ళీ 11,222 ఈ లెవెల్ ని టెస్ట్ చేసి రీటెస్ట్ చేసి బై సైడ్ వెళ్తారు ఖచ్చితంగా. సో ఇక్కడ మీకు ఏమైనా బయింగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ మీరు బై చేసుకుని సో ఇది ఫస్ట్ టార్గెట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో అకార్డింగ్ టు ఓపెన్స్ తగ్గట్టు చేసుకుని, బట్ దీస్ ఆర్ ది లెవెల్స్. అండ్ తర్వాత వచ్చేసరికి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. సో దీన్ని మీరు ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో కనుక క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ని, సో ఇక్కడ మీరు ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ కంప్లీట్ గా ఎండ్ అయిపోయింది. సో ట్రెండ్ బ్రేక్ అయిపోయి సో మార్కెట్స్ అప్ మళ్ళీ రీటెస్ట్ చేసుకుంది లెవెల్ ని. అలాగే ఇంకా అది మాత్రమే కాకుండా ఒకసారి మనం అప్ ట్రెండ్ బేసిక్ డెఫినేషన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. లైక్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్. లైక్ మార్కెట్ అనేది ఒక హైయర్ హైక్ వెళ్ళింది, హైయర్ లో చేసింది, మళ్ళీ అగైన్ హైయర్ హై చేయడానికి రెడీలో ఉంది కాబట్టి. సో అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ తీసుకుని మార్కెట్స్ పైకి వెళ్తుంది. సో దీస్ ఆర్ ది రీజన్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ లైక్ రేపటికి ఈ స్టాక్ ని ఇంకా ఫర్దర్ డేస్ లో బై సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అంటిల్ ఆర్ అన్లెస్ ఈ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు మాత్రం నేనైతే ట్రేడ్ చేయను. 362 విల్ బి ద స్ట్రాంగెస్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేసి మీరు బై సైడ్ వెళ్ళండి. ఓకే, ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ టుమారో, మీరు అప్కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 2 డేస్ నుంచి మనం వాచ్ లిస్ట్ లో ఇస్తున్నాం. సో మనం ఏదైతే రేంజ్ మెన్షన్ చేసుకున్నామో ఆల్మోస్ట్ 29th ఏప్రిల్ నుంచి 7th మే వరకు ఆల్మోస్ట్ ఇది రేంజ్ లో స్ట్రక్ అయ్యింది. సో 7th మేనే ఈ రేంజ్ బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 760 వరకు 67 వరకు మార్కెట్స్ వెళ్ళింది. సో అట్ ది సేమ్ టైం లైక్ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. బట్ రేపు నేను ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక ఈ రీజన్ లో సపోర్ట్, బికాస్ మార్కెట్స్ బ్రేక్ డౌన్ అయితే జరిగింది, రీటెస్ట్ ఇంకా జరగలేదు ప్రాపర్ గా. సో మళ్ళీ అగైన్ రీటెస్ట్ జరిగి ఎక్కడైనా నాకు బయింగ్ ఆపర్చునిటీ దొరికితే నేను బై సైడ్ వెళ్ళడానికి రెడీలో ఉంటాను. వెయిట్ అంటే ఫర్దర్ డేస్ లో ఈ లెవెల్ ని రీటెస్ట్ చేసుకుని బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి, బ్లైండ్ గా మాత్రం బై చేయండి. సో బట్ దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ జేఎస్డబ్ల్యూ స్టీల్. అండ్ ఇఫ్ యూ వాంట్ లైక్ సిప్లా కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో సిప్లాలో కూడా సేమ్ దీస్ ఆర్ ది లెవెల్స్ అకార్డింగ్ టు దిస్. బికాస్ నేను ఎందుకు సిప్లా కన్సిడర్ చేస్తానంటే, లైక్ మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 876 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుని అట్ ది సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లోకి వచ్చేసుకుని ఒక స్ట్రాంగ్ బుల్లిష్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దట్స్ ద ఓన్లీ సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ మీద వెళ్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ కనుక ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇక్కడ బై చేసుకుని 899 విల్ బి ద టార్గెట్. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్. దిస్ ఇస్ ద థింగ్. అకార్డింగ్ టు మార్కెట్ ఓపెనింగ్ తగ్గట్టు లెవెల్స్ పర్ఫార్మ్ చేసుకుని వెళ్ళండి. సో దిస్ ఇస్ ద థింగ్. సో దీస్ ఆర్ ది స్టాక్స్ విచ్ ఐఎమ్ గివింగ్ వాచ్ లిస్ట్ ఫర్ టుమారో. నాట్ ఓన్లీ ఫర్ టుమారో, అప్కమింగ్ 2 to 3 డేస్ వరకు కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ థింక్ హ్యావ్ యువర్ ఓన్ అనాలిసిస్. మీ అనాలిసిస్ చేసుకొని దాని తగ్గట్టు మీ స్ట్రాటజీ, మీరు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారో దాని తగ్గట్టు ట్రేడింగ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. This is Karthik Nagadi signing off. Jai Hind.